ఓకే అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా 45 రోజులు ఉంది. ఈ 45 రోజుల్లో అత్యంత కీలకమైన ఘట్టం అండి. మన యాప్లో టోటల్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే ఉంది. టోటల్ ఎన్ఎఫ్ఐ విధంగా ఏపీ సమాజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏపీ కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఇండియా కరెంట్ అఫైర్స్, వరల్డ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఏపీ యొక్క పలు అంశాలు, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై, దాంతోపాటు స్టాండర్డ్ జీకే, అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా 8కి 8 మార్కులు ఇచ్చే విధంగా మన యాప్లో ఉంది. మన యాప్ను మీరు పర్చేజ్ చేయొచ్చు. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరం అంతవరకు మన యాప్లో ఉంది. ఎవ్రీడే అంశాలు కూడా అందులో వస్తున్నాయి యాప్లో. మరి ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదండి. ఈ అవకాశాన్ని ఈసారి బాగా వినియోగించుకోండి. నేను ఒక విజేతగా చూడాలి, నేను ఒక విజేతగా నువ్వు ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఈసారి కాబోయే టీచర్ నువ్వే. చాలామంది కంటెంట్ క్యాచ్ చేయగలుగుతారు, 1-2 మార్కులు డిఫరెంట్లో. అందరూ జీకే కరెంట్ అఫైర్స్ ఏముందిలే తర్వాత చూడొచ్చులే అనుకుంటారు అక్కడ. కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే 30 days ముందే పేపర్ తయారై ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నిన్ను అడిగిన క్వశ్చన్ నన్ను అడగపోవచ్చు, నన్ను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడగపోవచ్చు. 10 days బిఫోర్ వరకు ఉన్న అంశాలపై కూడా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, ప్రతి టాపిక్ కూడా మన యాప్లో మీకు అందించడం జరిగింది. తెలంగాణ విఆర్ఓ కానీ, తెలంగాణ పంచాయతీ కార్యదర్శి కానీ, అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఎస్ఐపిసి కానీ, ఎన్ని పోటీ పరీక్షలకు వక్కరొచ్చే విధంగా మన యాప్ ఉంటుంది. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ తెలియపరచండి. మరి మన యొక్క టెలిగ్రామ్ నెంబర్ 8142578439. దీనికి మీరు ఇక్కడ వాట్సాప్లో మీరు ఆయన పెడితే నేను టెలిగ్రామ్ లింకు పంపిస్తా. ఈరోజు అంశాలు రేపు పేపర్కి వస్తాయి. పేపర్లో అన్ని అంశాలు కవర్ కావు. పేపర్ కంటే ముందే మీకు ఏ రోజు అంశాలు, ఏ గంట అంశాలు ఆ మూమెంట్లో మీకు వచ్చే విధంగా మన టెలిగ్రామ్లో ఉంది. బస్సులో పోతుంటే కూడా, ఎక్కడైనా కూర్చుని కూడా నువ్వు పాటలు వినుకుంటూ కూడా చూసుకునే విధంగా మన అభ్యర్థులకి టెలిగ్రామ్లో కూడా అందించాలనే యొక్క లక్ష్యంతోనే ఎప్పటికప్పటికి ఈ అంశాలు అందిస్తున్నాం. మన మొబైల్ నెంబర్ ఇది, టెలిగ్రామ్ యొక్క లింక్ ఇది. వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్ను మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి, పర్చేజ్ చేయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ఫుల్ అయ్యే విధంగా మీ క్లాసెస్ ఉంటాయి. మన విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్టు అందించాలి. మనం నమ్ముకున్న విద్యార్థులు ఒక విజేతలుగా తీర్చిదిద్దాలనే యొక్క లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. మరో అంశం అండి, ఇక్కడ మరో అంశం వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ April 22, 2025 April 22 ప్రపంచ ధరిత్రి రోజు అండి. ధరిత్రి రోజు అండి. ఇక్కడ అంతర్జాతీయ భూమి పుట్టుక రోజు అండి. 1970 April 22 నాడు గుర్తించారండి వరల్డ్ ఎర్త్ డే లేదా ప్రపంచ ధరిత్రి రోజు అని. అది 2025కు 55 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కావడం జరిగింది సార్. రేపు గ్యారంటీ పోటీ పరీక్షలు మనకు అడుగుతాడు. స్టాక్ జీకేను అడిగితే ప్రపంచ ధరిత్రి రోజు ఎప్పుడు, లేదా ప్రపంచ భూమి పుట్టుక రోజు ఎప్పుడు, ఇలా మనకు అడిగే యొక్క అవగాహన ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మన కరెంట్ అఫైర్స్ నుంచి అడిగితే 2025 April 22 ప్రపంచ ధరిత్రి రోజు యొక్క థీమ్ ఏంది? మన గ్రహణం అంటే భూమి, మన భూమి మన శక్తి. కొన్ని పేపర్లో మన శక్తి మన భూమి అని ఉంటుంది. ఇదే మనకి ఇక్కడ ఆన్సర్. 4 మల్టిపుల్ చాయిస్లో ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, ఇలా నీకు అర్థం కావాలి. ఈ యొక్క ఏరియా నుండి ప్రధానంగా వచ్చేస్తుంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే రేపు పోటీ పరీక్షలు మనకి అడగబోతున్న యొక్క అంశం సార్. 2025 ఏప్రిల్ 21న 23వ లా కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వర్తో సరైన వాటిని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏందండి ఈ కమిషన్ 2024 సెప్టెంబర్లో ఏర్పడిందా? 2027 వరకు 23 లా కమిషన్ ఉంటుందా? మొత్తం సభ్యుల సంఖ్య 7. ఇతను ప్రముఖ న్యాయవాదుల న్యాయ కోవిదుడా అంటే దినేశ్వరి. ఒకవేళ నాలెడ్జ్ ప్రకారం కడితే దినేష్ మహేశ్వరి ఈ మధ్య ఎందుకు వార్తలోకి వస్తున్నారు? ఇలా మనకు అడుగుతాడు. గతంలో 22 లా కమిషన్ చైర్మన్గా రీతు రాజు అవస్థి ఉండే. ప్రజెంట్ ఇక్కడ దినేష్ అండ్ ఇక్కడ మహేశ్వరి అన్నీ కూడా సరైనవి. ఎగ్జామినరు కరెంటు పాలిటీ పరంగా ఇక్కడ నుండి ఇంపార్టెంట్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు క్యాచ్ చేయాలి సార్. మరొకటి చూడండి సార్, రేపు కరెంట్ ఎకానమీ సార్ 2025 ఏప్రిల్ 22 నాడు 22వ తేదీ నాడు అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే ఈ బ్యాంకుకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఏ బ్యాంక్ అండి? ఓకే, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏం తీసుకోవాలి సార్? మన ప్రధానంగా సార్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అంటే అజయ్ పాల్ సింగ్ బంగా. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు. వెస్ట్ బెంగాల్ 2016లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. మాస్టర్ కార్డు మాజీ CEO. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు హెడ్ ఆఫీస్ ఇది షాంఘైలో ఉంది. బ్రిక్స్ కి సంబంధించిన యొక్క బ్యాంక్ ఇది. దిల్మా రఫేజ్ ఈమె బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు. ఈ బ్యాంకుకి ఈమె చైర్పర్సన్ కొనసాగుతుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇక్కడ హెడ్ ఆఫీస్ మనీలా నగరంలో ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా మనీలా నగరంలోనే ఉన్నది ఇక్కడ. మరి ఈ మధ్య భారత్ నుండి బ్రహ్మోసు క్షిపణుల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క దేశం కూడా మన అంటే ఫిలిప్పీన్స్ కంట్రీ అండి. మరి ముఖ్యంగా సార్ ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెస్ అవార్డు ఇస్తుంది కూడా ఇక్కడ ఫిలిప్పీన్స్ కంట్రీ ఇస్తుందండి. ఫిలిప్పీన్స్ క్యాపిటలే మనీలా. ఏషియన్ డెవలప్మెంట్ హెడ్ ఆఫీస్ ఇక్కడ మనీలా నగరంలో ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు 1966లో స్థాపించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు 2014లో ప్రతిపాదిస్తే 2015 నుండి అధికారికంగా విధులు నిర్వహిస్తుంది. ఓకే, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి అనేక బ్యాంక్స్ అనేది చైనా క్యాపిటల్ బీజింగ్ యొక్క నగరంలో ఉన్న సార్ AIIB అనే బ్యాంక్. వరల్డ్ బ్యాంకు అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ నగరంలో వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ఉన్నది. ఆన్సర్ ఏంది? ఒక కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకినా ఈరోజు ఇక్కడ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం అంటే నియమితులు కావడం జరిగింది సార్. రేపు ప్రముఖుల నియామకాల నుండి దినేశ్వరి 23 లా కమిషన్ చైర్పర్సన్ గురించి కానీ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే గురించి కానీ రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉండదు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అనారోగ్య కారణంగా ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, ప్రముఖ క్రైస్తవ మత నాయకుడు, క్రైస్తవ మతానికి అధిపతిగా కొనసాగుతున్న వ్యక్తి ఈయన పోప్ బెనడిక్ట్ 16. ఇక్కడ ఈయన ఏ దేశానికి చెందిన యొక్క వ్యక్తి అంటే అర్జెంటీనా దేశానికి సంబంధించిన యొక్క వ్యక్తి. ఈయన పేరు ఇక్కడ మరో పేరే పోప్ ఫ్రాన్సిస్. అంటే గతంలో పోప్ ఫ్రాన్సిస్ 1 అని కూడా పిలిచేవారండి. ఆన్సర్ ఇక్కడ ఓకే పోప్ బెనడిక్ట్ 16 అర్జెంటీనా కంట్రీ అండి.
ఈయన ఉండే ప్రాంతం ఇక్కడ వాటికన్ సిటీ అండి. వాటికన్ సిటీ ఈ ప్రపంచంలో అతిపెద్ద అంటే చర్చి అండి. సెయింట్ బసిలికా, సెయింట్ బసిలికా ఈ యొక్క చర్చి వాటికన్ సిటీలో ఉన్న సరి యొక్క చర్చి మాత్రం ప్రధానంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 ఏప్రిల్ 22, 23 తేదీల్లో నరేంద్ర మోడీ సౌదీ అరేబియా దేశాన్ని ఇక్కడ పర్యటించారు. ఇప్పటికీ ఆయన ఎన్నిసార్లు సౌదీ అరేబియా దేశానికి ప్రధానమంత్రి హోదాలో వెళ్ళారు. 2016లో, 2019లో, 2025 ఏప్రిల్ 22, 23 తేదీల్లో భారతదేశం మహమ్మద్ అంటే సౌదీ అరేబియా రాజు ఒకే మహమ్మద్ బిన్ సల్మాను సౌదీ అరేబియాలో జెడ్డా ప్రాంతంలో భేటీ అయి ఆర్థిక, వాణిజ్యం, రక్షణ వాళ్ళ అంశాలపై కూడా ఒప్పందాన్ని అంగీకరించారు. ప్రపంచంలో ఉక్రెయిన్ తర్వాత అత్యధికంగా విదేశాల నుండి వెపన్స్ను దిగుమతి అవుతున్న యొక్క దేశాల యొక్క జాబితాలో అంటే ఇండియా, సౌదీ అరేబియా దేశాలే ఉన్నాయి. ఆన్సర్ ఇక్కడ 3 సార్లు అండి. ఇక్కడ ఈయన సౌదీ అరేబియా దేశం 2014లో ప్రధానమంత్రి హోదాలో సందర్శించిన మొట్టమొదటి కంట్రీ భూటాన్. 2024లో 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన మొదటి కంట్రీ అంటే ఇటలీ దేశం అండి. ఇక్కడ మోడీ రీసెంట్లీ 2025 ఫిబ్రవరి 10-11 తేదీల్లో ప్యారిస్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఏఐ మీటింగ్ ప్యారిస్లో జరిగితే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో అమెరికాకి వెళ్ళారు. మార్చి 12 నుండి 2 రోజుల పాటు మార్షిష్ కంట్రీ యొక్క స్వతంత్ర వేడుకలు మార్చి 12 నాడు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఏప్రిల్ 3-4 తేదీల్లో థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో జరిగిన బీమ్స్టెక్ యొక్క మీటింగ్స్కు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఏప్రిల్ 4-5 తేదీల్లో శ్రీలంక దేశాన్ని పర్యటించి 7 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించి ఈ దేశం అత్యున్నతమైన యొక్క అవార్డు మిత్ర విభూషణ్ అవార్డును కూడా మోడీ స్వీకరించారు. మళ్ళీ ఏప్రిల్ 22, 23 నాడు ఆ సౌదీ అరేబియా పర్యటనకి వెళ్ళడం జరిగింది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు మోడీ. ఈ మధ్యనే ఏ దేశం ఇక్కడ స్వతంత్ర వేడుకలకి ఇక్కడ ముఖ్య అతిథి అడగొచ్చు. ఈ మధ్యన మిత్ర విభూషణ్ అవార్డును మోడీకి ఎవరిచ్చారు, లేదా ఈ మధ్యన బీమ్స్టెక్ యొక్క ప్రతినిధుల మీటింగ్ ఇది ఎక్కడ జరిగింది? ఈసారి 600 అయినా నీదంటే ఒక జాబ్ ఉండాలి, నువ్వంటే ఒక విజేతగా ముందుకెళ్ళాలి. ఇప్పటికి ఏపీడిఎస్సి ఆఫ్లైన్ క్లాసులలో మీరు వినలే అంటే టైం ఉండదు, అక్కడ టైం లేదు ఇక్కడ. కాబట్టి టోటల్ అయినపై విధంగా ఏపీడిఎస్ మీదనే ఫోకస్ చేస్తూ ప్రత్యేక ఏపీడిఎస్ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క కోర్సును కూడా మీకు అందిస్తున్నాం. ఇక్కడ మన యాప్లో ఫుల్ కోర్సు ఉంది. ఈ డిఎస్సి నీకు లాస్ట్ డిఎస్సి కావాలి, మళ్ళీ పుస్తకాలు పట్టుకొని అక్కడ నువ్వు కోచింగ్ సెంటర్లో పండిపోవద్దు. ఈ డిఎస్సిలో నువ్వు ఒక టీచర్గా ఉండాలి, నువ్వు ఒక టీచర్గా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, నువ్వంటే ఒక విజేతగా, నువ్వంటే ఒక విన్నర్గా ఉండాలి. ఇక్కడ ఈసారి నీదే విజేత, ఈసారి నువ్వే. మా జిల్లాలో ఎన్ని పోస్టులు ముఖ్యం కాదు, అంతే పోస్టులు తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ మంది అప్లై చేసినా కూడా సరిగా చదవరు. ఆ పోస్టులు తక్కువ ఉన్నప్పుడే సరిగా ఎవరు కూడా అంతగా దృష్టి పెట్టారు. 2-3 ఉన్నాయి, అది ఎవరికి వస్తుంది అనుకుంటారు. దాదాపు 96 మంది అట్లే అనుకుంటారు. మిగిలిన 4 మాత్రమే దీన్ని క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళే రేపటి విజేతలుగా నిలబడగలిగే అవకాశం ఉంటుంది. ఈసారి నువ్వు కాబోయే టీచర్గా ఉండాలి. టోటల్ ఎనపై విధంగా మీ కోర్సుని ఇక్కడ మీకు మన యాప్ ద్వారా అందిస్తున్నాం. ప్రతి పోటీ పరీక్షలకు యూజ్ఫుల్ అయ్యే విధంగా మరొక అంశం అంటే ఇదండి. ఇక్కడ
పలు అంశాలు ఇక్కడ టోటల్ నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటన కానీ 23 లా కమిషన్ చైర్మన్ కానీ దినేష్ మహేశ్వరి గురించి కానీ పోప్ ఫ్రాన్సిస్ యొక్క మరణం అంటే పోప్ ఫ్రాన్సిస్ 1 లేదా పోప్ బెనెడిక్ట్ 16 యొక్క మరణం గురించి కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఈ అంశాలపైన రేపు పోటీ పరీక్షలో మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎనీ ఎగ్జామ్లో టోటల్ 85 సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.